ఎందుకు అలా చేశారు? ఎవరిని అడిగి చేశారు? మీకు చాలా సార్లు చెప్పాను, నాకు తెలియకుండా నాకు చెప్పకుండా ఇలాంటి డెసిషన్స్ తీసుకోవద్దని. ఇప్పుడు మీరు అక్కడి నుంచి మెటీరియల్ తెప్పించడం వల్ల కంపెనీకి 7 lakhs లాస్. దీన్ని ఎవరు భరిస్తారు? ఐ నీడ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఆన్ దిస్. రేపు ఆఫీస్లో కలుద్దాం. తారా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్. ఎందుకు? హెల్ప్ చేసినందుకు. ఏ హెల్ప్? గోపికి ఇచ్చిన లవ్ స్టోరీ బుక్ చదివి అందులో కథని అర్థమయ్యేలా చెప్పినందుకు. నేను చెప్పింది అందులో కథ కాదు, మా కథ. ఈ కాంతార గోపిల ప్రేమ కథ. నువ్వు ఆ బుక్కులోని కథ అర్థం అవ్వడం కోసం కథలో హీరోగా తనని, హీరోయిన్ గా నన్ను ఊహించుకోమన్నావంట కదా. ఓ, నీకు అలా చెప్పాడా? యు ఆర్ అమేజింగ్ తారా. నీ తెలివికి హ్యాట్స్ ఆఫ్. గోపి నా దగ్గరకొచ్చి తనకి గతం గుర్తు రావట్లేదని, గతం అంటూ ఉంటే ఆ కథలోలా ఉంటే బాగుంటుంది అని అంటున్నాడు. మా గతాన్ని తనకు అర్థమయ్యేలా చెప్పినా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు నా గోపి. గోపికి ఇలాంటి కథలు చెప్పు, చాలా చాలా చెప్పు. ఆ కథలన్నీ విని గోపికి నా మీద ప్రేమ పుట్టాలి. నేనే తన ప్రాణంలా బ్రతకాలి. స్టాప్ ఇట్ సృజన. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? గోపి ఎవరనుకుంటున్నావు? గోపి నిన్ను ప్రేమించడం ఏంటి? మీ ఇద్దరికి పెళ్ళేంటి? గోపి కాంతారాలది ఎంత గొప్ప ప్రేమ కథో నీకు తెలుసా? కాంతార తేనమ్ముకునేది, గోపి పడవ నడుపుకునేవాడు. వాళ్ళిద్దరి ప్రేమ బ్రతికించుకోవడం కోసం వావ్, సూపర్ తారా, సూపర్, అసలు ఎక్స్ట్రీమ్లీ గుడ్. నువ్విప్పుడు చెప్తుంటే నాకే ఏదోలా అనిపించింది. ఇంకా గోపిలో ప్రేమ పుట్టకుండా ఎలా ఉంటుంది? సూపర్, ఇలాగే కంటిన్యూ చెయ్యి. గోపిలో ప్రేమను పుట్టించు. నీకు ఎప్పుడు ఏ హెల్ప్ కావాలన్నా నన్ను అడుగు. ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్. నీకింకేదైనా కొత్తగా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే నాతో చెప్పు, ఖచ్చితంగా చేద్దాం. నాకేమైనా ఐడియాస్ వస్తే నీకు చెప్తా. ఇద్దరం కలిసి గోపికి గతం గోపిలో ప్రేమ పుట్టేలా చేద్దాం. లవ్ యూ, బాయ్. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరీక్ష? గోపి నావాడు అని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితిలో నన్ను ఎందుకు ఉంచావు? అయ్యో అయ్యో అయ్యయ్యో, ఏంటి వసుదా చేతులు కాల్చుకుంటున్నావు? ఆ శ్రీకర్కి ఇష్టమని కోడి పకోడి చేయమని ఆదేశం ఇచ్చింది సృజన. తప్పదుగా చేసి బాక్స్లో పెడుతున్నాను. నువ్వు ఈ హౌస్కి మేనేజర్వో, వంటదానివో, పని మనిషివో, మా బావకి సేవలు చేసే ఆయావో ఏమీ అర్థం కావట్లేదు. అసలు నువ్వు ఇంటికి వచ్చిన పర్పస్ ఏంటి? ఆ తారని తప్పించడానికి. ఆ విషయం మర్చిపోయావు. పోనీ నీకు నా తెలివి ఉపయోగించి దానిని తప్పిద్దామని ప్రయత్నిస్తే నాదే తప్పు,
నాది కోడి బుర్ర అన్నావు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కోడి పకోడీ చేసి పెడుతున్నావు. ఇప్పటికీ అదే అంటాను, నీది కోడి బుర్రాని. ఆ రోజు నేను తారని కాపాడకపోయుంటే ఈరోజు నాకు ఈ ఇంట్లో ఇంత గౌరవం ఉండేది కాదు. గౌరవమా? ఎక్కడా? ఏది కనపడదే? ఇలా వంట చేయటం గౌరవమా? మా బావకి సమయానికి టాబ్లెట్ ఇవ్వడం గౌరవమా? ఏది గౌరవం? అదే నీకు నాకు ఉన్న తేడా. నువ్వు పైకి కనిపించేవి మాత్రమే చూస్తున్నావు. నేను వాళ్ళ మనసుల్లో స్థానాన్ని సంపాదించుకుంటున్నాను. ఇంతకు ముందు తను అనుకున్నది ఏదైనా చేసే ఆదిత్య మౌర్య ఇప్పుడు నన్ను అడగకుండా, నాకు చెప్పకుండా, నాతో మాట్లాడకుండా ఏది చేయట్లేదు. అంతెందుకు, ఆ శ్రీకర్ గాడు తన మేనల్లుడు అని తెలిసినప్పటి నుంచి వాణ్ణి ఇంటి అల్లుడుగా చేసుకుంటే బావుంటుంది అని అనుకుంటున్నాడు. నన్ను తన మనిషిని అనుకున్నాడు కాబట్టే ఆ విషయం నాకు చెప్పాడు. నేను కాదు అని సర్ది చెప్పాను కాబట్టే కంగారు పడలేదు. లేదంటే ఏదో ఒకటి చేసి అవసరమైతే చస్తాను అని బెదిరించైనా ఆదిత్య మౌర్య ఆ శ్రీకర్ని ఇంటి అల్లుడిని చేసుకునేవాడు. ఎవడి ఇంటెల్లుడైతే మనకెందుకు? మనకు కావాల్సింది ఆస్తి, డబ్బు. అందుకే నిన్ను కోడి బుర్ర అనేది. ఆ శ్రీకర్ ఇంటల్లుడైతే మునిగిపోయేదే మనమే. ఎలా? ఆ శ్రీకర్ చదువుకున్నవాడు, తెలివైనవాడు, పైకి ఆదిత్య మౌర్యకి మేనల్లుడు కాబట్టి శ్రీకర్కి ఆదిత్య మౌర్య అంటే ఎంతో కొంత ప్రేమ ఉంటుంది. ఇలాంటి వాడు ఇంటి అల్లుడైతే, సృజనకి మొగుడైతే మన పథకాలు ఫలించవు. పైగా మనం ఏదైనా ఆలోచించే లోపే మన ఆలోచనలని పసిగట్టి మనల్ని మెడ పట్టుకుని బయటికి గంటేస్తాడు కదా? ఈ ఆలోచన నాకెందుకు తట్టలేదు? బర్రెల దగ్గర పేడ తట్టలేస్తే బుర్రనిది. ఇలాంటివి ఎందుకు తడతాయి? నువ్వు నన్ను అవమానిస్తున్నావు. నిజం చెప్తున్నాను, ఆ తారని చంపాలనుకున్నాను. ఇప్పుడు శ్రీకర్ ఇంటల్లుడైతే వచ్చే నష్టం ఏంటి అని అంటున్నావు. ఈ బుర్రతోనే ఈ కోట్ల ఆస్తిని కొట్టేయగలవా? నువ్వు ఆలోచించుకో. నా ఆలోచనలకి సాయంగా ఉండు. ఆస్తి మందవుతుంది, అందులో సగం నీదవుతుంది. సరే, ఇప్పుడేం చేయమంటావు? ఏమీ చేయకు, అదే చాలు. హత్య చేస్తుందేంటి? పర్లేదులే, సగం ఆస్తి మనకు వస్తుంది కదా.